ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో వాజేడులోని జంగాలపల్లికి ఇరువురిని హతమార్చారు. మృతులు ఈక అర్జున్, ఈక రమేష్ గా పోలీసులు గుర్తించారు. మృతుడు ఈక రమేష్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇద్దరిని హతమార్చిన అనంతరం మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు. వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, ములుగు జిల్లాలో దారుణం జరిగింది. మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపినట్టు తెలుస్తుంది. వాజేడు మండల కేంద్రంలోని జంగాలపల్లిలో ఇద్దరిని మావోయిస్టులు హతమార్చారు. మృతులు ఉయిక అర్జున్, ఉయిక రమేష్ గా గుర్తించారు. మృతుడు ఉయిక రమేష్ ప్రభుత్వ ఉద్యోగి, పేరూరు గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. హతమర్చి అనంతరం మావోయిస్టులు ఒక లేఖ వదిలి వెళ్లిపోయారు. ఈ లేఖ వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖను విడుదల చేశారు. ఈ ఊయిక అర్జున్ కావచ్చు, ఊయిక రమేష్ ఇద్దరు కూడా పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారారు. అందుకోసమే కథం చేస్తామంటూ కూడా లేఖను విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఊయిక రమేష్ పోలీసు ఇన్ఫార్మర్ గా మారి పనిచేస్తున్నాడు. అప్పటి నుండి గ్రామంలో ఉంటూ పార్టీ కదలికలను వారి అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు పసికడుతూ విషయాలను సేకరిస్తూ మండల సెంటర్ అంటే వాజేడు సెంటర్ కు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చేవాడు. క్రమంగా ఎస్ఐబి కంట్రోల్ కు వెళ్లి పనిచేస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర బార్డర్లో అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉన్నటువంటి లంక గ్రామాలు కావచ్చు, బార్డర్ లో గిరిజన గ్రామాలకి అక్కడికి వెళ్లి ఆ మావోయిస్టు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన బంధువులు, స్నేహితుల ద్వారా సమాచారం సేకరిస్తూ పోలీసులకు చెప్పేవాడు. కొన్ని దాడులకు రమేష్ కారకుడు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చి వాజేడు మండలంలో ఉంటున్నాడు. ఆ షికారు పేరుతో చేపల వేట, గొడ్ల పేరుతో అడవిలోకి వెళ్లి సమాచారం సేకరిస్తూ పోలీసులకు చెప్పుతున్నాడు. పెనుగోలు గ్రామస్తులు గుట్టపై ఉండవద్దని ఒత్తిడి చేసి దింపినారు. ఆ రమేష్ కూడా వాళ్ళు దిగి రావాలని ఒత్తిడి చేస్తున్నాడు అంటూ కూడా ఈ శాంత పేరుతో మావోయిస్టు సంబంధించి వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ ఇలా లేఖ పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇటు అర్జున్ సంబంధించి కూడా పోలీస్ ఇన్ఫార్మర్ ఊయిక అర్జున్ ఖతం చేశాము. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఊయిక అర్జున్ గ్రామంలో ఉన్నప్పటి నుండి పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి ఇతను వాజేడు మండలంలో ఉంటున్నాడు. ఇతను పనిచేసేటువంటి అంతా షికారు పేరుతో, చేపల వేట, గొడ్ల వేరుతో రకరకాల పేరుతో అటవీ దళానికి అడవిలోకి వచ్చి పోలీసులకు మావోయిస్టు పార్టీ సంబంధించిన కదలికలు కావచ్చు, మావోయిస్టు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పోలీసులకు చేరవేర్చేవారు. గతంలో వీరు చెప్పినప్పటికీ కూడా వినలేదు. వీరి తీరు మారలేదు కనుక ఇలాంటి ఘాతకానికి ఒడిగడుతున్నాం, ఇలాంటి హతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కూడా మావోయిస్టులు లేఖను వేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని సుదీర్ఘ కాలం తర్వాత మావోయిస్టులు రెచ్చిపోయిన చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాలలో ఒక భయాందోళన వాతావరణం జరుగుతుంది. పోలీసులు మరి ఎటువంటి రియాక్షన్ తీసుకుంటారు, అసలు పోలీసుల యాక్షన్ ఎట్లా ఉంటుంది, పోలీసులు దీనిపై ఏం స్పందిస్తారు, ఈ మావోయిస్టుల ఘాతకానికి సంబంధించి ములుగు జిల్లాలో ఒక భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.